శనివారం వాసవ శనిలో ఆరోగ్య సదస్సులు ఎంచుకుంటాం. ఇది 1115వ కార్యక్రమం. మనం గత 21 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి శనివారం నడుపుతున్నాం. ఆరోగ్యం అవగాహన పెంపొందడానికి. అలాగే మెడికల్ సైన్స్ చాలా అడ్వాన్స్ అవుతుంది. రోజు రోజుకి కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఎంత జరిగినా ఇంకా జరుగుతుండాల్సిన ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సరైన విజ్ఞానం కలిగించడం కోసం నిపుణుల వైద్యుల చేత ఈ హెల్త్ సంబంధించిన విషయాలను తెలియజేయడం జరుగుతుంది. మనం ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్లో లైవ్ పెట్టి చేస్తున్నాం. ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా చక్కగా చూస్తున్నారు. అలాగే ఎవరికైనా డౌట్స్ ఉంటే వెంటనే క్లారిఫై కూడా చేశారు పోస్ట్ చేసి. అలాగే ఇవాళ సాయంత్రం గారి యూట్యూబ్లో మళ్ళీ దీన్ని మొత్తం పెడుతున్నాం. విరాట్ గారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో వారి స్పీచ్ మొత్తం కలిపి పెడుతున్నాం. ఇలాగా ప్రతి శనివారం కార్యక్రమం జరుగుతాం. మీరు అందరూ ఎంతో శ్రద్ధగా వందలాది మంది ఈ కార్యక్రమం చూసి వాళ్ళు చాలా ఇదిగా అభినందిస్తూ చెప్తున్నారు. ఈ రోజున డాక్టర్ సిహెచ్ మురళి గారు, ఆయన న్యూరాలజిస్టు. ఆయన కోవిడ్-19 వచ్చి తగ్గిన తర్వాత నరాల బాధలు, వ్యాధులు చాలామంది నెగిటివ్ వచ్చేసిందండి. అబ్బా ఈ తలనొప్పి తగ్గడం లేదండి, 15 రోజులు 20 రోజులు నెల రోజులు తలనొప్పి తగ్గట్లే అంటారు. కొంతమంది అయితే నాకు మధ్యమపు వచ్చినండి సరిగ్గా గుర్తు రావట్లే అంటారు. కొంత తిమ్మిర్లు మంటలు అంటుంటారు కొంతమంది. ఇలాగ ఇది కాదు, రకరకాలైనటువంటి బాధలు, నరాల వ్యాధులు బాధలు రెండు కూడా వస్తున్నాయి ప్రతి ఒక్కరి పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అన్నమాట. ఈ రకంగా అంటే ఈ కరోనా వైరస్ సోకడం వల్ల మనకి నరాల వ్యాధులు ఈ రకంగా వస్తున్నాయి. కొంతమంది ఏమంటే లాంగ్ కోవిడ్ అంటే ఏంటంటే లాంగ్ కోవిడ్ బాడీ చేస్తున్నారు. కోవిడ్ లాంగ్ కోవిడ్ అని కాదు, కోవిడ్ వ్యాధి ఆ క్రిమి ఎట్లా శరీరం 15 రోజులకి అయిపోతుంది, ఉండదు. అది 15 రోజులకి అది డిస్ట్రాయ్ చనిపోతుంది, శరీరం ఉండదు. మళ్ళీ వస్తే మనకి ఇన్ఫెక్షన్ వస్తే రావాల్సి, అది కూడా కొన్ని నెలల తర్వాత రావాల్సిన కానీ ఇంక లేదు. కానీ లాంగ్ కోవిడ్ ఎందుకు అంటున్నారంటే ఈ లక్షణాలు వారాలు, నెలలు, ఇంకా సంవత్సరం 2 సంవత్సరాలు కూడా ఉంటాయనిపిస్తుంది. అంత ఇదిగా అది లాంగ్ కోవిడ్ అనేది. యాక్చువల్లీ పోస్ట్ కోవిడ్ సిక్కులు ఇవన్నీ కూడా కొన్ని వ్యాధులు వచ్చిన తర్వాత అది దుష్ఫలితం మిగిలిపోయి ఉంటాయి. అందులో ముఖ్యంగా నరాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఎంతమంది మన ప్రాక్టీస్లో మనం చూస్తాం, ఎంతమంది చెబుతున్నారు. అది తగ్గిపోయిన సందర్భంలో కనీసం 20% పీపుల్, 20 to 30% పీపుల్ ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్, ముఖ్యంగా న్యూరాలజికల్ కాంప్లికేషన్ బాధపడుతుంది అనిపిస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మరి మీరు డాక్టర్ గారు మాట్లాడిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. వెంటనే డాక్టర్ గారు ప్రసంగం అయిపోగానే మీకు వారి చేత సమాధానం ఇప్పిస్తాము. ఇప్పుడు డాక్టర్ సిహెచ్ మురళి గారిని వారు ఈ పోస్ట్ కోవిడ్ న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ అనే విషయం మీద మాట్లాడుతూ కోరుతున్నాను. మొదటగా ఈ అవకాశాన్ని నాకు కల్పించిన డాక్టర్ సమరం గారికి, డాక్టర్ మారు మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే వాళ్ళు ఏదైతే ఈ యజ్ఞాన్ని చేస్తున్నారో, పేషెంట్కి నాలెడ్జ్ అందించాలి, ప్రజలకి నాలెడ్జ్ అందించాలని ఈ యజ్ఞంలో నేను ఏదో జస్ట్ ఏదో ఒక వారం అట్లా వచ్చి మాట్లాడుతున్నాను. సో మన వాసవి నర్సింగ్ హోమ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ వారం మనం కోవిడ్ వల్ల కలిగే న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ అన్నమాట. అంటే పోస్ట్ కోవిడ్ కొంతమంది కోవిడ్తో పాటు కూడా నరాల సమస్య వస్తాయి. అంటే కోవిడ్ లక్షణాల్లో చాలా న్యూరాలజిస్ట్కి కొంతమంది కోవిడ్ పేషెంట్స్ వస్తుంటారు. ఏ సమస్యలతో వస్తుంటారు? సపోజ్ మనం కామన్గా అనుకునే ఏంటి, జ్వరము, దగ్గు, జలుబు. దాంతోపాటు కామన్గా వచ్చేది ఏంటంటే తలనొప్పి కూడా ఒక కోవిడ్ సిమ్టమ్. సో తలనొప్పి ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే న్యూరాలజిస్ట్ సంప్రదిస్తారు. సో తలనొప్పి వస్తుందని చెప్పేసి న్యూరాలజిస్ట్ వస్తారు. సో కోవిడ్లో అంటే సిమ్టమ్స్ కోవిడ్తో పాటు కొన్ని ఉంటాయి, కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత కొన్ని ఉంటాయి అన్నమాట. సో కోవిడ్కి ఫస్ట్ నెంబర్స్ చెప్పుకోవాలంటే అంటే అఫిషియల్ నెంబర్స్కి అన్అఫిషియల్ నెంబర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక సిటీలో తీసుకుంటే సపోజ్ కేసెస్ గవర్నమెంట్ అఫిషియల్ లెక్క ప్రకారం ఒక 1 lakh ఉందనుకోండి. బట్ జీరో పాజిటివిటీ సర్వే అంటే ఆల్రెడీ వచ్చిపోయిన సర్వే చూస్తే దానికి ఆల్మోస్ట్ 10 times ఉంటుంది. సో మన అఫిషియల్ నెంబర్స్కి ఆల్మోస్ట్ 10 times మనం ఆల్మోస్ట్ కోవిడ్ కేసెస్ అనేవి. సపోజ్ ఇండియాలో ఈరోజు 2 lakhs కేసులు రిపోర్ట్ అయినాయి. నియర్లీ ఒక 10 lakhs అనే న్యూ కేసెస్ ఉండొచ్చు అనమాట. సో అట్లా యూజువల్గా 10 times జీరో పాజిటివిటీ అంటే అఫిషియల్గానే జీరో పాజిటివ్ 10 times ఉంటుంది. అంటే వాళ్ళంతా మోస్ట్లీ అసిమ్టమాటిక్ అయి ఉండొచ్చు, మైల్డ్ సిమ్టమ్స్ అయి ఉండొచ్చు, హోమ్ ఐసోలేషన్లో అట్లా ఉండొచ్చు. ఈ న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ కోవిడ్ వైరస్లో ఎందుకు వస్తాయంటే
డైరెక్ట్గా ఇది కోవిడ్ వైరస్ అన్న అటాక్ అవ్వాలి ఆ నర్వ్స్ని, లేకపోతే మన బాడీ ఏమవుతుందంటే ఒక ఫారెన్ పార్టికల్ వచ్చినప్పుడు అది వైరస్ కావచ్చు ఏదైనా కావచ్చు, మన బాడీ ఒక అంటే ఒక యాంటీబాడీస్ని తయారు చేసుకుంటూ ఉంటుంది. ఈ యాంటీబాడీస్ ఏమవుతాయి అంటే నర్వ్స్లో కొన్ని నర్వ్ సెల్స్ ఉంటాయి. నర్వ్ సెల్స్ పైన లేయర్స్, మైలిన్ అని లేయర్ ఉంటుంది. ఆ లేయర్ని మన వైరస్ లాగా అనుకొని ఆ మైలిన్ లేయర్ని డిస్టర్బ్ చేస్తుంటాయి అన్నమాట. అంటే మాలిక్యులర్ మిమిక్రీ అంటారు, ఆటో యాంటీబాడీస్. అంటే మన బాడీలో ఉన్న నార్మల్ కణాలను కూడా వైరస్ కణాలు అనుకొని ఆ కణాలను డ్యామేజ్ చేస్తుంది. ఇది సెకండ్ మెకానిజం. ఈ రెండు మెకానిజం వల్ల ఇది డైరెక్ట్గా వైరస్ అటాక్ చేయొచ్చు, లేకపోతే ఆటో ఇమ్యూనిటీ అంటే పోస్ట్ వైరల్ ఆటో ఇమ్యూనిటీ మెకానిజం వల్ల. కానీ ఆ ఆటో యాంటీబాడీస్ ఏవైతే మనం సేఫ్ అనుకుంటామో అవి ఒక్కోసారి మనకి ఆటో ఇమ్యూనిటీ మన సెల్స్ని కూడా వైరస్ అనుకొని డిస్టర్బ్ చేసి ఈ కాంప్లికేషన్ అనేది తీసుకొస్తుంది. నెక్స్ట్ సో యూజువల్ కాంప్లికేషన్స్కి మనం ఎప్పుడంటే పైనుంచి కింద చూసుకుంటే ఫస్ట్ హెడ్ గురించి ఎన్సెఫ్లోపతి, ఎన్సెఫ్లైటిస్ అంటే మెదడు వాపు లాగా అనమాట. రెండు క్రేనియల్ నర్వ్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. మూడోది బ్రెయిన్లో స్ట్రోక్స్, తర్వాత గులెన్ బ్యారే సిండ్రోమ్ నర్వ్స్ ఎఫెక్ట్ కావడం. ఈ మధ్య మేము కామన్గా చూస్తుంటే పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అంటే ఇక ఎలా అంటే ఇక పోస్ట్ ఎనీ కాంప్లికేషన్స్ అన్ని ఆ పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అంటే పర్టికులర్గా ఏదంటే ఫెటిగిబిలిటీ. చాలామంది రికవర్ అవుతున్నారు కానీ ఆ నీరసం చాలా రోజుల వరకు నీరసము, లంగ్స్ 50 to 60% డ్యామేజ్ అయినప్పుడు ఆ ఫెటిగిబిలిటీ ఉండటం కానీ, తర్వాత ఎప్పుడైతే పర్సిస్టెంట్గా హైపాక్సీ అవసరం అంటే ఆక్సిజన్ అవసరం పడుతుంది దానివల్ల బ్రెయిన్లో ఫంక్షన్స్ తగ్గడం, ఇట్లా పోస్ట్ కోవిడ్ సీక్వెల్ చాలామంది. లాస్ట్గా ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకునే మ్యూకార్మైకోసిస్, ఆ బ్లాక్ ఫంగస్ కూడా చాలా మందికి ఏంటంటే బ్రెయిన్ స్ప్రెడ్ అయినాక వస్తున్నారు కొంతమంది పేషెంట్స్ తెలియక. సో దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ హెడేక్. చాలా మంది కామన్ కాంప్లికేషన్ హెడేక్, తలనొప్పి అనేది కోవిడ్తో పాటు రావచ్చు, కోవిడ్ తగ్గినాక రావచ్చు. తలనొప్పి యూజువల్గా వాళ్ళకి మొత్తం తలంతా ఉంటుందన్నమాట. అందుకే ఇప్పుడు నేను ఓపీలో ఎవరైనా న్యూ ఆన్సెట్ హెడేక్, న్యూ ఆన్సెట్ పర్సిస్టింగ్ సివియర్ హెడేక్, కొత్తగా అంతకుముందు ఎప్పుడు తలనొప్పి లేదు, మొట్టమొదటిసారి నాకు తలనొప్పి వచ్చింది, ఇంత సివియర్గా ఉంది, వారం రోజులైనా తగ్గట్లేదంటే ఫస్ట్ అతను నేను కోవిడ్ ఆర్టీపీసీఆర్ చేయించుకోమని చెప్తాను. అతనికి మైల్డ్ బాడీ పెయిన్స్ ఉంటాయి, మిగతా సిమ్టమ్స్ అని చాలా మైల్డ్ ఉంటాయి, అవన్నీ ఇగ్నోర్ చేసి తలనొప్పి ఒకటే ఉందని చెప్తాను అన్నమాట. సో ఎనీ న్యూ ఆన్సెట్ పర్సిస్టింగ్ హెడేక్ ఉంటే ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేయాల్సింది ఇట్ మే బీ కోవిడ్ సిమ్టమ్ అవ్వచ్చు. కొంతమందికి ఏంటంటే తలనొప్పితో పాటు జ్వరము, ఒళ్ళు నొప్పులు అసోసియేట్ సిమ్టమ్స్ ఉంటాయి. సో అది మనకి ఈజీ. కానీ ఓన్లీ హెడేక్ 1 వీక్ నుంచి తగ్గలేదు, ఒక 5-6 రోజులు తగ్గట్లేదు, సివియర్గా ఉంటుందంటే బెటర్ టు ఫస్ట్ స్కాన్ కంటే కూడా ఫస్ట్ నేను ఇప్పుడు ఆర్టీపీసీఆర్ చేపిస్తాను. అంటే పాండమిక్ టైంలో మనం దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ కూడా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. పేషెంట్ క్లినికల్ స్టేటస్ బట్టి అంటే తలనొప్పితో పాటు ఏమైనా వీక్నెస్ ఉందా, ఏమైనా డెఫిషియట్స్ ఉన్నాయో చూసుకొని అప్పుడు అవసరం ఉంటే ఇమేజింగ్ అడ్వైజ్ చేస్తాం. యూజువల్గా న్యూరలాజికల్ కాంప్లికేషన్లో ఫస్ట్ మోస్ట్ కామన్ ఏంటంటే తలనొప్పి. రెండోది రికవరీ అయిన తర్వాత కూడా చాలామంది తలనొప్పి దానికి చాలా కాజెస్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే పేషెంట్స్ కోవిడ్ నుంచి రికవర్ అయినా కూడా ఇంకా తినకపోవడము, అంటే ఆకలి ఉండకపోవడము, ఫుడ్ సరిగ్గా లేకపోవడము, చాలా రోజులు హైపాక్సియాలో ఉంటాము. ఇంకో టైప్ ఏంటంటే హైపాక్సియా ఉన్నప్పుడు బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ అందలేదు అనుకోండి, యూజువల్గా హెడేక్ వస్తూ ఉంటుంది. అనదర్ ఇంకో కారణాలు ఏంటంటే స్ట్రెస్ టైప్ ఆఫ్ హెడేక్ అనమాట. వచ్చినప్పుడు ఉంటుంది ఆ స్ట్రెస్, తగ్గినా కూడా ఇంకా ఏమవుతుందో ఇన్ని రోజులు ఐసీయూలో ఉండి ఇంకా పేషెంట్ దాని నుంచి బయట రావడం చాలా కష్టపడుతుంది. సో తలనొప్పి కారణాలు కోవిడ్తో పాటు ఉండొచ్చు, పోస్ట్ కోవిడ్ చాలా కారణాలు ఉంటాయి అనమాట. సో యూజువల్గా సిమ్టమాటిక్ అంటే సింపుల్ అనాలిసిస్కి యూజ్ చేస్తాము. కాజ్ ఇటియాలజీ ఏంటి, ఎందుకంటే కొంతమందికి రికవర్ అయిన తర్వాత యూజువల్గా కోవిడ్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ అనేది ఇన్ఫెక్షన్ స్టేజ్, వైరస్ మన బాడీలో ఎంటర్ రెప్లికేషన్ అవుతుంది. సెకండ్ వీక్లో వచ్చేది ఇన్ఫ్లమేటరీ స్టేజ్, అంటే మన బాడీ అడాప్ట్ చేసుకుని ఆటో యాంటీబాడీస్ తయారు చేయడానికి ఇన్ఫ్లమేటరీ ఫేజ్. మూడో ఫేజ్ అంటే ప్రోథ్రాంబోటిక్ ఫేజ్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. థ్రాంబోటిక్ ఫేజ్ అంటే మన బాడీలో రక్తం కట్టే స్టేజ్ అనమాట. ఫోర్త్ ఫైబ్రోటిక్ స్టేజ్, ఇలా 4 స్టేజ్గా ఉంటుంది. ఈ 2-3 వారాల తలనొప్పి వచ్చినప్పుడు మేము ఎప్పుడైనా సివియర్ హెడేక్ చెప్తుంటే ఏమైనా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఏమైనా అవుతున్నాయని కూడా మనం చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ తలనొప్పి తర్వాత కామన్ ఏంటి, ఎనాస్మియా అంటే వాసన తెలియకపోవడం. సో రీసెంట్ ఒక స్టడీ ప్రకారం ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఆర్టీపీసీఆర్. ఒక పేషెంట్ నాకు వాసన తెలియట్లేదు అని అన్నాడంటే అసలు ఆర్టీపీసీఆర్ అవసరం లేదు, అది కోవిడ్ సింటమ్ అంతే. అంత సెన్సిటివిటీ అనేది ఈ ఎనాస్మియాకి స్పెసిఫిటీ ఉందన్నమాట. సో ఎందుకు వస్తుందంటే యూజువల్గా వైరస్ పార్టికల్స్ లాగానే ఫస్ట్ అవి ఎక్స్పోజ్ అయ్యేది ఏంటంటే ఆల్ఫాక్టరీ ఎపిథీలియం, దాని సపోర్టింగ్ సెల్స్ అనమాట. వాటిని డైరెక్ట్గా ఈ వైరస్ ఇన్వాజిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆల్ఫాక్టరీ ఇదే ఫస్ట్ క్రేల్ అనమాట, మన వాసన సంబంధించిన నరువు ఫస్ట్ క్రేల్ నరువు. ఆ నరువు ఎపిథీలియం డ్యామేజ్ అవ్వడం వల్ల పేషెంట్కి వాసన తెలియదు. కానీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ వాసన ఒక్కటే తెలియట్లేదు, మిగతా సిమ్టమ్స్ ఏవి లేవంటే యూజువల్గా ప్రోగ్నోసిస్ చాలా బాగుంటుంది. యూజువల్గా వాళ్ళ రికవరీ కూడా ఎర్లీగా ఉంటుంది, చాలా బెటర్ ఉంటుంది.
కానీ వాసన తెలియకపోవడంతో పాటు వేరే ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఫెటిక్విలిటీ కానీ ఉందంటే డెఫినెట్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి, అవాల్యుయేషన్ చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రోటోకాల్స్ పాటించాలి. వాసన తెలియట్లేదు కదా, ఒక్కటే కదా ఉంది అనుకుంటే అలా కాదు. వాసన తెలియతో పాటు వేరే కూడా అసోసియేటెడ్ ఉంటే అది డేంజరస్. కానీ ఓన్లీ వాసన ఒక్కటే తెలియట్లేదు, మిగతా అన్నీ బాగున్నాయి అంటే మోస్ట్లీ వాళ్ళలో ప్రోగ్నోసిస్ చాలా బాగుంటుంది, అంటే రికవరీ స్టేజ్ యూజువల్గా బాగుంటుంది. ఇవన్నీ అఫిషియల్ స్టడీస్, జనరల్ అంటే నేను ఓన్గా చెప్తుంది కదా, అఫిషియల్ స్టడీసే అనాస్మియా ఓన్లీ సిమ్టమ్ ఉంటే రికవరీ అనేది చాలా చాలా బాగుందన్నమాట. బట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఆర్టీపీసీఆర్. నెక్స్ట్, సో రెండోది రుచి తెలియకపోవడం, డిస్కేషియా అంట, అసలు ఎగేషియా అంట. అంటే ఏంటంటే వాళ్ళకి రుచి అన్నా తెలియదు, రెండోది రుచి మారుతుంటుంది, చేదుగా అనిపిస్తుంది. అది మనం వాడే టాబ్లెట్ల వల్ల కావచ్చు, వైరస్ వెళ్ళి డైరెక్ట్ టేస్ట్ బడ్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎట్లయితే ఆల్ఫాక్టరీ ఫస్ట్ క్రేలోస్ ఎఫెక్ట్ చేస్తుందో టేస్ట్, టంగ్ పైన టేస్ట్ బడ్స్ ఉంటాయి, ఇది తీపి, ఇది పులుపు, ఇది రుచి, అట్లాంటి టేస్ట్ బడ్స్ని కూడా వైరస్ డైరెక్ట్గా చెప్పే కదా, దాని నుంచి ఏ న్యూరాలజీ కాంప్లికేషన్స్ అయినా ఏదైనా వైరస్ వెళ్ళి డైరెక్ట్గానే ఎఫెక్ట్ చేయాలి. రెండోది యాంటీబాడీస్ మన శరీరంలో నార్మల్ నర్వ్ సెల్స్ని, ఇవి అబ్నార్మల్ సెల్స్, ఈ వైరస్ సెల్స్ అనుకోని సెల్ఫ్ రిస్ట్రిక్షన్ చేయాలన్నమాట. సో ఇది మెయిన్ యూజువల్గా డైరెక్ట్గా ఇన్వాజన్, వైరస్ వెళ్ళి డైరెక్ట్గా టేస్ట్ బడ్స్ని డ్యామేజ్ చేయడం వల్ల వచ్చే 12th క్రేల్, ఇది కూడా ఒక న్యూరలాజికల్ కాంప్లికేషన్. 12వ క్రేల్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఈ సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్, సో మూడోది గిడ్డీనెస్, చాలామంది తల తిరుగుతుంది అంటారు. ఇవన్నీ మేము అంతకుముందు ఈ పాండమిక్ రాముందు ప్రాక్టీస్లో మామూలుగా సిమ్టమాటిక్ రాసేవాళ్ళం. ఇప్పుడు వర్టిగో పేషెంట్ న్యూ ఆన్సెట్ వస్తే ఇట్ మే బి వైరల్ అవ్వచ్చు, పోస్ట్ వైరల్ కావచ్చు. వైరస్ వల్ల డైరెక్ట్గా ఈ వెస్టిబులర్ న్యూక్లియర్ ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో అది కావచ్చు. పోస్ట్ వైరల్, చాలా మందికి పోస్ట్ వ్యాక్సిన్లో కూడా ఈ సిమ్టమ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ యాంటీబాడీస్ ఏవైతే తయారవుతాయో ఈ వెస్టిబులర్ నర్వ్ మీద ఒక్కోసారి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. టిపికల్ వర్టిగోతో వస్తారు వాళ్ళు, తల తిరిగేస్తుంది, లేదా పొజిషనల్ గిడ్డినెస్, వికారము, వాంతులు, తర్వాత వాళ్ళకి కొన్ని ఆటోనమస్, చెవిలో గుయ్యని శబ్దం రావడం, అట్లా టిపికల్ ఇవన్నీ వర్టిగో సిమ్టమ్స్. గుండె దడగా ఉండడం, చోట్ల పట్టి, ఇవన్నీ టిపికల్ వర్టిగోతో వస్తారు. సో అలా వస్తే యూజువల్గా మెడికేషన్ రెస్పాండ్ ఉంటే ఓకే, 2-3 days మెడికేషన్ రెస్పాండ్ కాకపోతే ఇది ఇట్ మేబీ వైరల్ సిమ్టమ్, అంటే వైరస్కి అసోసియేటెడ్గా, అంటే యాక్టివ్గా వైరస్ ఉన్నప్పుడు రావచ్చు, కొంతమందికి వ్యాక్సినేషన్ తర్వాత రావచ్చు, కొంతమంది వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గినాక రావచ్చు అనమాట. నెక్స్ట్, 4వది బెల్స్ పాల్సీ, ఫేషియల్ పాల్సీ. ఇవన్నీ నేను ఈ చెప్తున్నా అన్నీ చూడండి, జస్ట్ ఓన్లీ క్రేల్ నర్వ్స్ గురించి ఫస్ట్ చెప్తున్నాను, ఎందుకంటే పైన ఎఫెక్ట్ అయ్యి ఫస్ట్ క్రేల్ నర్వ్స్. ఈ క్రేల్ నర్వ్స్ ఇందా ఫస్ట్ ఆల్ఫాక్ట్ వాసన చెప్పింది ఫస్ట్ క్రేల్ నర్వ్, టేస్ట్ గురించి చెప్పింది 12th క్రేల్ నర్వ్, గిడ్డీనెస్ వర్టిగో లాగా వస్తుంది 8th క్రేల్ నర్వ్, ఇప్పుడు 7th క్రేల్ నర్వ్. ఇవన్నీ నర్వ్స్ అనేవి డైరెక్ట్గా వైరస్ని ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. వైరస్ వెళ్ళి డైరెక్ట్గా నర్వ్స్ని ఎఫెక్ట్ చేయడం వల్ల చాలా మందికి అక్యూట్ ప్రెజెంటేషన్ రావట్లేదు, చాలా మంది అంటే విత్ వైరస్తో చూడట్లేదు. రికవరీ తర్వాత, కోవిడ్ రికవరీ తర్వాత యూజువల్గా ఈ బెల్స్ పాల్సీ పేషెంట్స్ కొంతమంది వస్తున్నారు అనమాట. వాళ్ళకి ఏదైనా వైపు మూతి వంకర పోవటము, ఆపోజిట్ కన్ను మూసుకోలేకపోవటము, నోట్లోంచి నీరు కారటము, సో ఇలాంటి సిమ్టమ్స్ చూసి మన పెరాల్సిస్ కొన్ని స్కాన్లు అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఒక బేసిక్, ఒక మంచి ఎంబీబీఎస్ డాక్టర్ గారు కానీ ఎవరైనా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఇది బెల్స్ పాల్సీనా, ఇది బ్రెయిన్ స్ట్రోక్ అనేది. సో అడావిడి పడి ఈ స్కాన్ చేయించుకోకుండా, సో ఈ ఫస్ట్ బెల్స్ పాల్స్ అయితే సింపుల్, మైల్డ్, చాలా తక్కువ డోస్ స్టెరాయిడ్స్తో అది రెస్పాండ్ అవుతుంది అనమాట. ఈ బెల్స్ పాల్స్ అంతకుముందు స్టడీస్లో కూడా పోస్ట్ వైరల్ అని చాలా చోట్ల చెప్పేవారు. సో ఆ వైరస్ అంతకుముందు ఐడెంటిఫై అయ్యేది కాదు. ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చినాక ఈ కేసులు పెరుగుతూ ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఆ వైరస్కి ఏవైతే యాంటీబాడీస్ తయారైనాయో ఆ యాంటీబాడీస్ ఈ ఫేషియల్ నర్వ్ మీద ఉన్న ఆ మైలిన్ లేయర్ని ఇది ఒక వైరస్ అనుకొని ఆ వాల్ని డిస్టర్బ్ చేయడం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. ఇట్ జస్ట్ డీమైలేటిక్ ఫినామినా అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ అంటే స్ట్రోక్. సో పైన హెడ్లోనే ఇంకా మన హెడ్ దగ్గర ఉన్న స్ట్రోక్. సో చెప్పా కదండి, ఫస్ట్ ఫేజ్ వైరస్ రెప్లికేషన్, ఫస్ట్ 1 week వైరస్ మల్టిప్లై అవుతుంది మన బాడీలో. సెకండ్ ఫేజు ఆ వైరస్కి యాంటీబాడీస్ తయారవుతుంటాయి. మూడవ ఫేజ్ ప్రోథ్రాంబోటిక్ ఫేజ్. ఈ ఫేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. సడన్ డెత్లు అయ్యి కొన్ని హాస్పిటల్లో గొడవలు అవటం, ఇవన్నీ ఆ పేషెంట్ సడన్గా అప్పటిదా బాగానే ఉన్నాడు, ఇప్పుడుదా తిన్నాడు, ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటారు. అది ఏంటంటే ఆ థ్రాంబోటిక్ ఫేజ్లో ఉన్నప్పుడు ఎక్కడ ఏ రక్తనాళం బ్లాక్ అవుతుంది ఎవరో చెప్పలేదు. సడన్గా హార్ట్లో రక్తనాళం బ్లాక్ అవ్వచ్చు, ఒకసారి బ్రెయిన్లో రక్తనాళం బ్లాక్ అవ్వచ్చు, ఒకసారి పల్మరీ థ్రాంబోఎంబాలిజం అంటాం, అలాంటి రక్తనాళం బ్లాక్ అవ్వచ్చు. ఈ సిమ్టమ్స్ మనకి ముందే తెలియవు. అంటే పేషెంట్ డిస్నీకి ఆల్రెడీ ఎస్ఓబితో ఉన్నప్పుడు, ఆయాసం ఉన్నప్పుడు లంగ్స్లో ఆల్రెడీ లంగ్ 30-40% అయిపోయింది కాబట్టి దాంతో ఆయాసం అనుకుంటాం. సో ముందే ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. అందుకని ఆ ప్రోథ్రాంబోటిక్ ఫేజ్, ఆ 3వ వారం అనేది చాలా 2-3 వారాల మధ్యలో ఆ ఫేజ్ ఉంటుంది.
అది చాలా చాలా ఇప్పటి కొంతమంది ప్రోత్రాంబోటిక్ నేను చూసిన ఈ మంచి కేసుల్లో 2-3 నెలల తర్వాత కూడా స్ట్రోక్తో వస్తున్నారు పేషెంట్స్. ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ యూజువల్గా స్ట్రోక్ ఒకటి ఏంటి, మేము బీపీనా, షుగరా, యూజువల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, స్మోకింగ్, ఆల్కహాల్ అనే 5 రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకునేవాళ్ళం. ఈ మధ్య అందరికీ యాంటీబాడీస్ వచ్చిన వాళ్ళందరూ పాజిటివ్ ఉన్నారు. అండ్ వాళ్ళు చాలామంది అసిమ్టమాటిక్, అంటే జీరో పాజిటివిటీ ఉంది వాళ్ళకి, యాంటీబాడీస్ ఉన్నాయి. సో ఆ యాంటీబాడీస్ వల్ల ఆ ప్రోత్రాంబోటిక్ ఫేజ్కి ఎన్ని వీక్స్ ఉంటుంది, ఇట్స్ ఓన్లీ 3rd వీకేనా, ఇంకా అది ప్రొలాంగ్ అవుతుంది అనేది అందరికీ. కోవిడ్ అనేది ఒక కొత్త డిసీజ్. సో ఇంకా దీని మీద రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంది. సో ఈ థ్రాంబోటిక్ కాంప్లికేషన్స్ మాత్రం వీక్లే కాకుండా కొంతమంది మంత్స్ కూడా, అంటే రికవర్ అయిన తర్వాత కూడా 2nd, 3rd, 4th మంత్ అలా వస్తూ ఉందన్నమాట. సో అందుకే పేషెంట్ ఈ సపోజ్ బ్రెయిన్ స్ట్రోక్ ఉంటే సింపుల్ సిమ్టమ్స్ అన్నీ సేమ్ అలానే ఉంటాయి. అంటే ఒకవైపు కాలు చేపడిపోవడం, మూతి వంకర రావడం. సో ఆ బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్స్ అనేవి యూజువల్గా 3 నుంచి 4 వారాల మధ్యలో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. పేషెంట్కి మూతి వంకర పోవడం, కాలు వచ్చే సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి. బ్రెయిన్లో రక్తం కట్టడం ఎలా వస్తే అలాంటివి వస్తాయి. కానీ కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత 3వ వారం నుంచి కొంతమంది కోవిడ్ సివియర్గా ఉంటే 2వ వారంలో కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అని ఇలాంటి పేషెంట్స్ చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే ఈ వైరస్కి ACE2 రిసెప్టార్స్ ఉంటాయి కదా, ఇది ఎండోథీలియం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో ఇది రక్తం గడ్డకట్టొచ్చు, రక్తనాళం చెట్లొచ్చు, 2 రకాల కాంప్లికేషన్. చూడండి, ఒక వైరస్కి ఏదో మెకానిజం ఏమనుకుంటాం, ఏదో క్లాటింగ్ కానీ బ్లడ్ లైసిస్ కానీ ఉండదు. ఇది దీనికి ఏ రకంగా ఉంటుందో చెప్పలేకపోతుంది. ఒక పేషెంట్ 25 ఏళ్ళు జస్ట్ కోవిడ్ నుంచి రికవర్ అయిన 2nd వీక్లోనే హార్ట్ స్ట్రోక్, హార్ట్లో రక్తం గడ్డకట్టింది, బ్రెయిన్లో బ్లీడ్ అయింది. అంటే ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్, అది ఎలాంటి వైరస్ చూడండి. అంటే అట్లా కొంత తక్కువ మందికి వస్తుందన్నమాట. ఏదో రక్తం అన్న గడ్డకట్టొచ్చు, ఏదో రక్తనాళం అని చెప్పొచ్చు. ఒకే పేషెంట్లో ఎట్ ఏ టైం ప్రజెంటేషన్ హార్ట్లో రక్తం గడ్డకట్టింది, బ్రెయిన్లో రక్తనాళం చెప్పింది. అంటే అలాంటి పేషెంట్ని మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే రక్తం గడ్డకట్టినప్పుడు రక్తం పలచబడే మందులు ఇస్తాం. ఆ మందులు ఇచ్చినప్పుడు ఏమైతే హార్ట్కి సపోజ్ రక్తం పలచబడే మందులు ఇచ్చాం అనుకోండి, బ్రెయిన్లో బ్లీడ్ అయ్యింది, అది పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి కాంప్లికేషన్స్ అనమాట. ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఉంది. సపోజ్ ఆ ఎండోథీలియం దగ్గరికి వెళ్ళి క్లాట్ ఫార్మేషన్, ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ రిలీజ్ అయితే క్లాట్ అవుతుంది. ఆ ఎండోథీలియంని ఈ వైరస్ డైరెక్ట్గా ఇన్వైట్ చేసి డ్యామేజ్ చేసింది అనుకోండి, బ్లీడ్ అవుతుంది. సో ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఉంది. అంటే ఎంతవరకు ఆ వైరస్ ఎఫెక్ట్ చూపిస్తుందని బట్టి కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. సో బ్రెయిన్లో రక్తం గడ్డకట్టొచ్చు, బ్రెయిన్లో రక్తనాళం చెట్లొచ్చు. సేమ్ పెరాలసిస్ పేషెంట్ ఎలా ఉంటారో అలాగే మన దగ్గరికి వస్తారన్నమాట. నెక్స్ట్, సో ఇప్పుడు మనం క్రెయిన్ నర్వ్స్ ఎఫెక్ట్ ఏం చెప్పుకున్నాం, బ్రెయిన్లో రక్తం గడ్డకట్టమని చెప్పుకున్నాం. 3వది మెదడు వాపు. పాత రోజుల నుంచి ఎప్పటి నుంచో ఉంది. ఎనీ వైరస్ కెన్ కాజ్ ఎన్సెఫలైటిస్. మెదడు వాపు అంటే ఎలా ఉంటుందంటే పేషెంట్కి హైగ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి, మగతగా పడుకొని ఉంటాడు, ఫిట్స్ లాగా ఉంటుంది, విపరీతమైన తలనొప్పి చెప్తాడు. ఈ 4 కోర్ సిమ్టమ్స్, కార్డినల్ సిమ్టమ్స్. ఈ 4తో ఎవరైనా పేషెంట్ సపోజ్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది కోవిడ్ ఇన్ని డెత్స్ అవ్వడానికి కారణం చెప్తున్నాను కదా, సగం మందికి ల్యాక్ ఆఫ్ ఫీవర్, తెలియని తను. అందుకే నాకు ఎవరైనా ఫోన్ చేసి ఇట్లా వచ్చింది, మైల్డే ఉంది, బాగున్నా అన్న, నేను నెక్స్ట్ ఒక 2 వీక్స్ వరకు మంచి ఫాలోఅప్ పెట్టుకోండి, నేనే ఫోన్ చేస్తున్నాను. ఎందుకంటే తెలియని తర్వాత చాలామంది ఫస్ట్ వారం రోజుల వరకు ఆ ఊళ్ళో ఎవరో ఒకరు చెప్తారు, ఎవరో డాక్టర్లు చెప్తారు. అంటే ఎవరు చెప్తారు తెలియని వాళ్ళు, ఇది టైఫాయిడ్ జ్వరం లేదు, మలేరియా జ్వరం లేదు, ఒక 3-4 రోజులు వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉండదు. దాని తర్వాత ట్రీట్మెంట్ మళ్ళీ కోర్స్ స్టార్ట్ అయిపోయింది 2nd వీక్లో. చాలామంది కాజ్ ఆఫ్ డెత్, కాజ్ ఆఫ్ ప్రొలాంగ్డ్ హాస్పిటలైజేషన్ కానీ ఈ కాంప్లికేషన్ ఇవన్నీ యూజువల్గా 2nd వీక్ ప్రెజెంటేషన్స్, పర్టికులర్గా 9th, 10th డే తర్వాత ప్రెజెంటేషన్స్. ఫస్ట్ 3 days నాకు ఫీవర్, యూజువల్గా ప్రోటోకాల్ ఒకటే, 3 days హై గ్రేడ్ ఫీవర్ 102, 103 వస్తుంది, బెటర్, ఇంకా ఎర్లీకి వెళ్ళి అడ్మిట్ కావడమే బెస్ట్ ఆప్షన్. 5 days తర్వాత కూడా నాకు 1900 టెంపరేచర్ వస్తుంది, కంప్లీట్గా అవాల్యుయేట్ చేయించుకోవాలి. సో యూజువల్గా ఆ వైరస్ రెప్లికేషన్ ఫేజ్లో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకుంటే యూజువల్ ప్రోగ్నోసిస్ చాలా బాగుంది కొన్ని డ్రగ్స్ వచ్చిన తర్వాత. సో ఆ ఏ స్టేజ్లో మనం ఇంటర్వ్యూన్ అవుతున్నాం అనేది చాలా పాయింట్. అందరూ భయం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిపోతే అమ్మో వాళ్ళు పక్కన వాళ్ళు సిగ్గు, వాళ్ళు తగ్గితే మనకు వస్తుంది. ఆల్రెడీ తగ్గితే వచ్చేయండి, అతను కోవిడ్ పేషెంటే, నువ్వు కోవిడ్ పేషెంటే. సో అది ప్రతి వాళ్ళు భయం అనమాట. హాస్పిటల్లో ఎన్విరాన్మెంట్ భయం ఉండి ఇంట్లో పెట్టుకొని, ఇది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హ్యాపీ హైపాక్సియా చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. అదే 90, 85, 80 సాచురేషన్ కూడా నడుస్తాం, మామూలుగా నవ్వుతా మాట్లాడుతుంటే ఒక బాధ తెలియట్లేదు. హ్యాపీ హైపాక్సియా వల్ల వీళ్ళు ఎంత సడన్గా సాచురేషన్ డ్రాప్ కావడం, అప్పుడప్పుడు బెడ్స్ అరేంజ్ చేయడం కూడా కష్టమే. లాస్ట్ మంత్ అయితే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇప్పుడు జస్ట్ ఒక 4-5 రోజుల నుంచి కొంచెం సిచ్యువేషన్ కొంచెం బెటర్ ఉంది. కానీ ఎర్లీగా హాస్పిటల్కి రావడం వల్ల ఈ న్యూరలాజికల్ కాంప్లికేషన్ కాదు, ఏదైనా సరే మనం తగ్గించుకోవచ్చు. కోవిడ్ నుంచి కూడా మనం బయటపడవచ్చు. సో మెయిన్ మెదడుకి సంబంధించి మెదడు వాపు, ఎన్సెఫలైటిస్ కానీ ఎన్సెఫలోపతి ఎందుకు వస్తుంది? యూజువల్గా వీళ్ళు ఏంటంటే హైపాక్సియా చాలా లాంగ్ స్టాండింగ్
ఆక్సిజన్ ఉందనుకోండి, బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఆ బ్రెయిన్లో యాక్టివిటీ తగ్గిపోతుంది, దాన్ని ఎన్సెఫలోపతి అంటారు. సో ఇలాంటి కాంప్లికేషన్ యూజువల్ కోవిడ్లో వస్తూ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఏంటంటే జీబీఎస్ అంటే ఏంటంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్. గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటే ఏంటంటే నరాలు ఎఫెక్ట్ కావడం. ఇందాక డాక్టర్ సమరం గారు చెప్పింది ఏంటంటే తిమ్మిర్లు వస్తున్నాయి. సో నర్వ్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి అన్నమాట. నర్వ్స్ ఎందుకు ఎఫెక్ట్ అవుతాయి ఈ కోవిడ్ వల్ల అంటే మెయిన్ ఏదైనా నర్వ్ అన్నా ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ నర్వ్ని డైరెక్ట్గానే నర్వ్ని డైరెక్ట్గా ఇన్ఫెక్ట్ చేస్తుంది. సెకండ్ ఏంటంటే మెయిన్ యాంటీబాడీస్ మనం ఏవైతే అనుకుంటామో యాంటీబాడీస్ అవి యూజువల్గా 95% కేసెస్లో అవి అంతా మంచి చేస్తుంది. కానీ ఒక 5% కేసుల్లో ఆ యాంటీబాడీస్ అనేవి మాలిక్యులర్ మిమిక్ లాగా మన నార్మల్ నర్వ్ సెల్ లేయర్ పైన ఉన్న మైలిన్ని అది వైరస్ ఇన్ఫెక్షన్ అనుకొని అది ఆ వైరస్ సెల్ లేయర్ అనుకో దాన్ని డిస్ట్రక్ట్ చేస్తుంటాం. ఆటో యాంటీబాడీ. సో ఆటో యాంటీబాడీ డిజార్డర్స్, ఆటో ఇమ్యూనిటీ అనేది ఈ వైరస్ వచ్చిన తర్వాత కేసెస్ బాగా పెరుగుతాయి. వాటిలో మోస్ట్ కామన్ అంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్. పేషెంట్కి ఏమవుతుందంటే సడన్గా కాళ్ళు చేతులు వితిన్ 2-3 రోజుల్లో పడిపోవటము, చేతుల్లో తిమ్మిర్లు రావటము, మింగటం కష్టం అవటము, శ్వాస సంబంధించిన ఇబ్బంది. గులియన్ బ్యారీ సిండ్రోమ్లో సివియర్ స్టేజ్కి వెళ్ళిపోతే ఈ శ్వాస సంబంధించిన మజిల్స్ కూడా ఆ నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అయిపోయి వెంటిలేటర్కి వెళ్ళి డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కోవిడ్ నుంచి రికవర్ అవుతాడు. ఈ కాంప్లికేషన్ ఎర్లీగా ట్రీట్ చేసుకోలేకపోతే యూజువల్గా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. యూజువల్గా కొంతమందికి స్టెరాయిడ్స్ పనిచేస్తున్నాయి లో డోస్లో ఆర్ మీడియం డోస్లో, కొంతమందికి ఇంట్రావెనస్ ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా చాలా కేసుల్లో గులియన్ బ్యారీ సిండ్రోమ్ పేషెంట్స్లో ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకే ఏ డిసీజ్ అయినా సరే ఎప్పుడైనా ఒకటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అండ్ సెకండ్ పాయింట్ అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎంత తొందరగా మనం కాంప్లికేషన్ ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయగలుగుతాము అది పేషెంట్కి బెనిఫిట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. జస్ట్ నార్మల్ లేయర్స్, మామూలుగా నార్మల్ మెకానిజం ఒక నర్వ్ పొటెన్షియల్ ఇలా ఉంటుంది చూడండి. ఒక నర్వ్ స్టిమ్యులేట్ చేస్తే ఇలా వేవ్ ఫామ్ రావాలి. ఒక పేషెంట్ నేను నేమ్ రిలీవ్ చేయట్లేదు చూడండి. అతనికి 3rd వీక్ కోవిడ్ తర్వాత ఒక నర్వ్ టెస్ట్ చేయించాను. ఆల్మోస్ట్ నర్వ్స్ అన్నీ ఎలా ఫ్లాట్ ఉన్నాయి చూడండి. ఎంత అంటే ఒక వైరస్ ఒక మనిషికి ఎలా చూపిస్తుందంటే ఇంత లేయర్, ఇంత నర్వ్ రావాల్సిన పొటెన్షియల్ రావాల్సింది, ఇంత వేవ్ ఫామ్ రావాల్సింది ఫ్లాట్ నర్వ్స్. ఈ నర్వ్ కండక్షన్ స్టడీస్లో నర్వ్స్ పికప్ కావట్లేదు 3rd వీక్ ఆఫ్ కోవిడ్. అంటే అంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ ఒకటి చాలా కేసెస్ ఇప్పుడు కోవిడ్ తర్వాత మేమంతా ఫేస్ చేస్తున్న ఈ కాంప్లికేషన్స్ ఎక్కువైపోయినాయి. గులియన్ బ్యారీ, జీబీఎస్ పేషెంట్స్, స్ట్రోక్ పేషెంట్స్, న్యూరాలజీ అడ్మిషన్స్ లాస్ట్ 1 వీక్ నుంచి పెరుగుతుంటే ఇలాంటి అందరూ పోస్ట్ కోవిడ్ సీక్వెల్ అనమాట. నెక్స్ట్ సేమ్ నర్వ్స్ మీద ఎలా అయితే ఎఫెక్ట్ చూపించిందో ఒక్కోసారి స్పైనల్ కార్డ్ మీద ఎఫెక్ట్ చూపించి ట్రాన్స్వర్స్ మైటిస్ సడన్గా ఏదన్నా గులియన్ బ్యారీ సిండ్రోమ్ 1-2 డేస్లో ప్రోగ్రెస్ అవుతుంది. ట్రాన్స్వర్స్ మైటిస్ యూజువల్గా వితిన్ అవర్స్లో కొంతమంది ప్రోగ్రెస్ అవుతుంటుంది. యూరిన్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది అనమాట. యూరిన్ ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో యూజువల్గా అది బ్రెయిన్కి, అది స్పైనల్ కార్డ్కి ఎఫెక్ట్ చేసిందని చెప్పొచ్చు. నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ న్యూరో సైకలాజికల్ మేనిఫెస్టేషన్స్. చాలా మందికి కోవిడ్ తర్వాత ఇబ్బంది ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ నుంచి బయటికి రాలేకపోతుంది అనమాట. బయటికి రాలేకపోతే ఇబ్బంది ఏమవుతుందంటే డిప్రెషను, యాంగ్జైటీ, అంటే సైక్గా అంటే కొంచెం ఇరిటబుల్గా అవటము. సో ఇలాంటివన్నీ బేసిక్గా ఓపీలో పెరిగిపోతున్నాయి, ఐపీలో కూడా. పేషెంట్ ప్రొలాంగ్డ్గా ఐసీయూ స్టే ఉంటే మామూలు పేషెంట్స్లోనే ఐసీయూ స్టే ఒక 1-2 వీక్స్ అట్లా ఉంటే ఐసీయూ సైకోసిస్ వస్తుంది. అట్లానే ఈ పేషెంట్స్ ఎక్కువ రోజులు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి కాంప్లికేషన్, న్యూరో సైకలాజికల్ కాంప్లికేషన్ బాగా పెరుగుతుంది. మెయిన్ డిప్రెషన్. మన రిలేటివ్స్, మన బ్రదరో ఎవరో ఒకళ్ళు, అంటే రిలేటివ్స్ కానీ ఎవరైనా క్లోజ్ కానీ ఎవరైనా ఏదైనా బ్యాడ్ న్యూస్ వింటే అది తనకి ఇంటర్ప్రిట్ చేసుకొని చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉన్నారు అన్నమాట. సో అలాంటి వారి కాంప్లికేషన్స్ కూడా యూజువల్గా ఈ మధ్య ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ఫెటిగిబిలిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నీరసం. ఎవరైనా కానీ కోవిడ్తో పాటు ఉంటుంది, కోవిడ్ రికవర్ అయినా కూడా ఉంటుంది అన్నమాట. ఈ నీరసానికి కారణాలు, ఫెటిగిబిలిటీకి చాలా కారణాలు ఉంటాయి అనమాట. యూజువల్గా ఏంటంటే ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అవి ఎక్కువ రిలీజ్ అవ్వటం వల్ల ఈ కాంప్లికేషన్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అందరూ చెప్పినది మ్యూకార్మైకోసిస్, బ్లాక్ ఫంగస్. అది కూడా చాలామంది న్యూరాలజికల్ కాంప్లికేషన్ ఆఫ్ రైట్. ఎందుకంటే ఈ బ్లాక్ ఫంగస్ ఎర్లీ స్టేజ్లో ఏమవుతుందంటే ఒకవైపే తలనొప్పి వస్తుంది. ఒకవైపు తలనొప్పి అంటే యూజువల్గా ఆర్బిట్ సైనస్లో, మ్యాగ్జిల్ సైనస్లో ఉన్నప్పుడు పేషెంట్ అక్కడే పెయిన్, ఒకవైపే తలనొప్పి చెప్తాడు. సో ఎనీ కోవిడ్ రికవరీ పేషెంట్ ఒకవైపు తలనొప్పి చెప్పినప్పుడు ఇప్పుడు అస్సలు ఇగ్నోర్ చేయకూడదు.
ఆ ఒకవైపు తలనొప్పితో పాటు అతనికి కన్ను ఎర్రబట్టం కానీ ముక్కు బిగేయటం కానీ చాలా ఎర్లీ స్టేజ్ అన్నమాట. యూజువల్గా బ్లాక్ ఫంగస్ కూడా ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసి ఆ నాజల్ స్క్రాపింగ్ చేసుకొని యాంటీ ఫంగల్ ఏజెంట్స్ యూజ్ చేస్తే ప్రోగ్నోసిస్ చాలా బాగుంటుంది. వన్స్ అది నాజో ఆర్బిటాల్ ఐకి స్ప్రెడ్ అయినా అండ్ సిఎన్ఎస్ బ్రెయిన్కి స్ప్రెడ్ అయిన క్రేనియల్ కాంప్లికేషన్స్ అయినప్పుడు యూజువల్ రికవరీ అనేది వాళ్ళు అంత బాగోదు. సో ఆ ఫస్ట్ స్టేజ్లో వాళ్ళు వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే వన్ సైడ్ హెడేక్. ఈ యూజువల్గా సైనస్లో స్టార్ట్ అవుతుంది కదా, ఒక్క సైడే తలనొప్పి చెప్తారు. సో పోస్ట్ కోవిడ్ కోవిడ్ నుంచి రికవరీ అయిన పేషెంట్ ఒకవైపు తలనొప్పి చెప్తే మాత్రం ఆ పేషెంట్ని యూజువల్గా ఒకసారి మనం ఒక ఈఎన్టీ దగ్గరికి వెళ్ళి ఆ ఫంగల్ సైనసైటిస్ గురించి ఎవాల్యుయేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే ఏ డిసీజ్ అయినా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే వ్యాక్సినేషన్ కానీ మాస్క్ కానీ శానిటైజర్, దట్ ఈస్ ప్రివెన్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది సెకండ్ ఏంటంటే సరే వచ్చింది ఎనీథింగ్ సంథింగ్ ఎయిర్ స్ప్రెడ్ అంటున్నారు, ఏదైనా సపోజ్ వచ్చింది మన డోంట్ ఇగ్నోర్ మైల్డ్ సిమ్టమ్స్ ఇన్ ఎర్లీ స్టేజ్. అది మైల్డ్ జలుబులే, నాకు ఎప్పుడు ప్రతి వారం ప్రతి నెలలో వచ్చింది అలానే వచ్చిందని అనుకోవాలనుకుంటారు. మైల్డ్ ఫీవర్, ఈ టైఫాయిడ్ అయితే లోపల ఆర్ఎంపీల దగ్గర ఇంజెక్షన్ తీసుకోవడం. సో 5 రోజులు ఏదైతే గోల్డెన్ పీరియడ్, ఇప్పుడు మనం హార్ట్ స్ట్రోక్కి గోల్డెన్ పీరియడ్ అనుకుంటున్నాం, బ్రెయిన్ స్ట్రోక్ గోల్డెన్ పీరియడ్ అంటున్నాం, అట్లా కోవిడ్ కూడా గోల్డెన్ పీరియడ్ ఉంది. ఆ గోల్డెన్ పీరియడ్ అంటే ఫస్ట్ 5 days, ఫస్ట్ 7 days. ఈ లోపు మనం ఇంటర్వెన్షన్ చేసుకొని అది ఎంత కాంప్లికేషన్, ఎంత సివియారిటీ ఉంది చూసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే యూజువల్ రికవరీ చాలా మంది అవుతుంది, చాలా బాగా అవుతున్నారు. అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ పెరుగుతుంది. ఇప్పుడు కాక్టైల్ రెజిమెన్ అని వచ్చింది, యూజువల్గా 3rd day అది ఇచ్చేది. సో 1 day ట్రీట్మెంట్ లాగా. సో అన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇంకా సైన్స్ డెవలప్ అవుతుంది, రీసెర్చ్ అవుతుంది, ట్రీట్మెంట్ ఆప్షన్స్ పెరుగుతుంది. ఎవరు భయపడాల్సిన నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇంకా వెళ్ళే కొద్ది ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ 4th మన దగ్గర ఇప్పుడున్న ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ అంటే వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్ పెట్టుకొని అపోహలు పెట్టుకొని వాడు వ్యాక్సిన్ తీసుకున్న నెక్స్ట్ డే డెత్ అయ్యాడు, మా ఇంటి పక్క వాళ్ళు వ్యాక్సిన్ నెక్స్ట్ డే కాల్ పడిపోయి ఏమీ ఉండదు. ఉన్న వాటిలో సేఫ్ ఎనీ వ్యాక్సిన్, కోవాక్సిన్ ఆర్ కోవిషీల్డ్ ఏమీ ఆలోచించొద్దు. వ్యాక్సిన్ దొరకటమే అదృష్టం. దొరికిన ఉంటే మాత్రం వ్యాక్సిన్ వేయించుకోండి. వ్యాక్సినేషన్ వల్ల ఇప్పుడున్న కోవిడ్ని మనం అరికట్టాలంటే ఉన్న వాటిలో బెస్ట్ పాసిబుల్ వే ఇస్ వ్యాక్సినేషన్. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్ మురళి గారు చాలా చక్కగా చెప్పారు. నిజంగా మనం చాలా ఈజీగా తీసుకున్నాం. కొంతమంది తలనొప్పి వస్తుంటే, 1 side తలనొప్పి వస్తుంటే ఇద్దరికి ఎప్పుడో వాళ్ళకి మైగ్రేన్ తలనొప్పి ఉంది, నాకు ఇద్దరికి మైగ్రేన్ తలనొప్పి ఉందండి అది అంటారు. చివరి కాంప్లికేషన్ లేదు వచ్చి నాకు ఈ మధ్య కోవిడ్ తగ్గిపోయిందండి, 10 రోజులు బాగానే ఉన్నాను, ఇప్పుడు తలనొప్పి అబ్బా ఒక్కవైపు చాలా బాధ అండి, నాకు ఎదురుకు ఉండేదండి, వచ్చేదండి అప్పుడు అని చివరి. అంటే మనం చాలా వీటిని ఆపాదించుకుంటున్నాం. అలాగే జ్వరం వస్తే ఇప్పుడు కోవిడ్ చాలా ఎక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉంది. జ్వరం వస్తే టైఫాయిడ్ 1 వారం 10 రోజులు ఆగిచ్చేస్తున్నారు. టైఫాయిడ్ అర్థం లేదు అసలు. ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తున్నారో టైఫాయిడ్ లేదా మలేరియా. జ్వరం వచ్చి చలి వచ్చిన కానీ మలేరియా, ఎనీ వైరస్ ఫీవర్ మలేరియా వస్తుంది. కోవిడ్లో కూడా చలి వస్తుంది. కోవిడ్ ఫీవర్లో, కరోనా ఫీవర్లో కూడా చలి వస్తుంది. అంత మలేరియావా, అంతమంది ఫ్లూ జ్వరం అని ఈ రకంగా ఇక దాన్ని చేయడం జరుగుతుంది. రకరకాల కాంప్లెక్స్ ఈ మామూలుగా అనిపిస్తున్న మామూలుగా కాదు. అది ఏదైనా అంటే ఇప్పుడు మనకు చూసిన ఒక ప్రశ్న వేశారు, వాట్ ఈజ్ క్రానిక్ ఇస్కిమిక్ ఫోకస్ అని అడిగారు డాక్టర్. అండ్ ఈజ్ ఇట్ కాజ్ డ్యూ టు ది కోవిడ్? క్రానిక్ ఇస్కిమిక్ ఫోకస్ కాదండి, జస్ట్ ఇస్కిమిక్ స్ట్రోక్ అనమాట. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే మన బ్రెయిన్ స్ట్రోక్లో రక్తం గడ్డ కడితే ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం, రక్తనాళాలు చిట్లితే హెమరేజిక్ స్ట్రోక్ అంటాం అనమాట. ఈ 2 రకాల కాంప్లికేషన్స్ కోవిడ్ రికవర్ అయిన పేషెంట్స్ రావచ్చు. యూజువల్గా 3 వారాల నుంచి 3 నెలల వరకు, అంటే ఇంత టైం పీరియడ్ అని లేదు. కొంతమందికి ఆ థ్రాంబోటిక్ ఫేజ్, ఆ ఇన్ఫ్లమేటరీ ఫేజ్ ఎంత రోజులు ఉంటుందో అన్ని రోజుల్లో ఆ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దాని పెరాలసిస్ పేషెంట్స్ సిమ్టమ్స్ లాగే ఉంటాయి. వాళ్ళకంటే మూతి వంకర, కాలు చేపడిపోవడం అలాంటి సిమ్టమ్సే ఉంటాయి. మన స్ట్రోక్ ఏ ట్రీట్మెంట్ ఇస్తామో వీళ్ళకి కూడా అదే ట్రీట్మెంట్ ఇస్తే సేమ్ ప్రోటోకాలే ఉంటుందన్నమాట. సో ట్రీట్మెంట్లో చేంజ్ ఉండవు, కానీ ఆ కాంప్లికేషన్ వస్తాయి. మనం దాని నాలెడ్జ్ తెలుసుకుంటే ఏంటంటే యూజువల్గా ఎర్లీగా ఇది రావచ్చు, సో ఇది వచ్చి ఉండాలి, సో దీన్ని మనం ఎర్లీగా తీసుకోవాలి. అంటే యూజువల్గా ఏంటంటే స్ట్రోక్ పేషెంట్స్ని వీలైనంతగా తొందరగా విత్ ఇన్ 3 hours హాస్పిటల్ తీసుకొస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా బాగుంటాయి అనమాట. సో అందుకని 1 of the కాంప్లికేషన్ దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. డాక్టర్ గారు వాళ్ళు చాలా చక్కని మనకి అర్థం రీతిలో విషయాలు చెప్పారు. ఇప్పుడు బారు గారు మాట్లాడతారు. డాక్టర్ మురళి గారు నిజంగా మనకి కోవిడ్ వచ్చింది అయిపోయింది అని అనుకుంటాం, తర్వాత వచ్చేవి అది దాని కాంప్లికేషన్స్ అని మనకు తెలియదు. ఇలా మనం వింటూ ఉంటేనే మనకి ఏదైనా ఉంటే ఓహో ఇది దాని కాంప్లికేషన్ కాబోలు
దీన్ని మనం వెళ్ళి డాక్టర్ చూపించుకోవాలి అన్న విషయం తెలుస్తుంది. కోవిడ్ అయిపోగానే మనం కోవిడ్ గురించి ఆలోచించాం, ఏదున్నా వేరే అనుకుంటూ ఉంటాం. అది అలా కాదు, ఇది కోవిడ్ కాంప్లికేషన్స్ అని తెలిసి దానికి డాక్టర్స్కి వెళ్ళి చూపించుకున్నట్టయితే వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. డాక్టర్ గారు ఏ ఇది వచ్చినా దాన్ని బట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంటే కదండి డాక్టర్ గారు? ట్రీట్మెంట్ ఈ కాంప్లికేషన్ అన్నిటికీ ట్రీట్మెంట్లో చేంజ్ అయితే ఉండదు మేడం. ట్రీట్మెంట్ కాంప్లికేషన్ అన్నీ సేమ్ ప్రీవియస్ ప్రోటోకాల్సే, కాకపోతే వీటి ఇన్సిడెంట్స్ అనేది పెరుగుతుంది. ఇంత పాండమిక్ వచ్చేసరికి అందరూ సఫర్ అయ్యేసరికి ఈ కాంప్లికేషన్ మేము ఇప్పుడు గులియన్ బ్యారీ సిండ్రోమ్ కానీ ఇష్కిమిక్ స్ట్రోక్ కాంప్లికేషన్ పోస్ట్ వైరల్ చాలా తక్కువ, కానీ దీనికి ఉన్న ఈ థ్రాంబోటిక్ ప్రాపర్టీ వల్ల స్ట్రోక్స్ బాగా పెరుగుతున్నాయి. ఈ సడన్ డెత్స్ కూడా వన్ ఆఫ్ ది రీజన్. సడన్గా లంగ్ డీసాచురేషన్ కంటే కూడా ఈ పల్మోని థ్రాంబో ఎంబోలిజం కానీ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ కానీ అదే ఒక వన్ ఆఫ్ ది రీజన్ సడన్ డెత్స్ అనమాట. సో స్ట్రోక్ ఇన్సిడెంట్స్ పెరగడం ఒకటి కొత్తది. యూజువల్గా గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది మనం న్యూరాలజికల్ ఏ కాంప్లికేషన్ పోస్ట్ వైరల్ ఇటియాలజీ సేమ్. ఇంత పాండమిక్ అయ్యేసరికి ఆ కేసెస్ పెరుగుతున్నాయి అనమాట. స్ట్రోక్ ఒకటి కొత్తగా పెరగడం అనేది దీనికి ఉన్న ఈ వైరస్కి ఉన్న ఒక స్పెషల్ క్వాలిటీ. చాలా ఉన్నాయి మేడం దీని స్పెషల్ క్వాలిటీస్. అంటే కొన్ని అసలు చూడండి, ఆ యంగ్ పేషెంట్ 25 years ఎంఐ విత్ బ్రెయిన్ బ్లీడ్ హెమరేజ్ అంటే అసలు ఎంత డిఫికల్ట్ మేనేజ్ చేయడం. 2 weeks మైల్డ్ కోవిడ్, తను అసలు హాస్పిటలైజేషన్ కూడా లేదు. సో అలా ఒక్కొక్క బాడీ ఒక్కొక్క రకంగా రెస్పాండ్ అవుతుంది అనమాట. బ్లడ్ క్లాట్స్ ఏర్పడటం కాదు సార్, ఆ పేషెంట్కి హార్ట్లో బ్లడ్ క్లాట్స్, బ్రెయిన్లో బ్లీడింగ్. సో ఎక్కడనో ప్రో ఇన్ఫ్లమేటరీ ఎండోథీలియోసిస్ అయ్యి అక్కడ ఇన్ఫ్లమేషన్ ఫామ్ అయింది, బ్రెయిన్లోన ఎండోథీలియం దాటిపోయి వెజల్ని రప్చర్ చేసేసింది. సో అక్కడ ఎండోథీలియల్ డిస్ట్రక్షన్, ఇక్కడ ఎండోథీలియోసిస్ దగ్గర ఓన్లీ ఇన్ఫ్లమేటరీ ఫేజ్. ఒకే పేషెంట్ సేమ్ ప్రజెంటేషన్. సో అలా ఉంటుందన్నమాట. సో ఈ కోవిడ్లో మనకి రకరకాలైన కాంప్లికేషన్స్ ఉంటున్నాయి కనుక ఏది తేడా ఉన్నా డాక్టర్స్ చూపించుకోవడం బెస్ట్. ఎందుకంటే డాక్టర్ చెప్పిన దాని ప్రకారం మనకి రకరకాలైన కాంప్లికేషన్ వస్తాయి, మనం ఊహించలేము ఇది వస్తుంది ఇది రాదు అని. అలా అని ప్రతి వాళ్ళు భయపడద్దు, మాకు ఏదో కోవిడ్ వచ్చింది ఎన్నో కాంప్లికేషన్స్ వస్తాయని. చాలామందికి రావు కాంప్లికేషన్స్, ఎక్కడో ఒకరిద్దరికి వస్తే వెంటనే చూపించుకోవడం అని. డాక్టర్ మీరు చాలా థ్యాంక్స్ అండి, వచ్చి చాలా విషయాలు చెప్పారు. వచ్చే శనివారం 5వ తారీఖు జూన్ 5వ తారీఖు మనకి ఇండ్ల స్వప్న గారు, ఆవిడ ఆప్థల్మాలజిస్టు. మనం ఇప్పుడు బ్లాక్ ఫంగస్ గురించి వింటున్నాం, మ్యూకోరిస్ మైకోసిస్ అని. దాని గురించి ఆవిడ మాట్లాడతారు. ఐ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఈ బ్లాక్ ఫంగస్లో ఐ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అంది ఆవిడ మాట్లాడతారు. వచ్చే శనివారం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.